పట్టుకుంటే చాలు జుట్టు ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి, జుట్టు ఒత్తుగా పెరగాలి అని అనుకునే వాళ్ళకి, ఈ యొక్క రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతూ ఉంటది. సో, నేను ఈ రెగ్యులర్‌గా వాడే హెయిర్ ప్యాక్ అనేది మీకు చూపిస్తున్నాను. అదేంటో తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసి ఈరోజు ఒక మంచి లైక్ మంచి హెయిర్ మాస్క్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గనక ఈ శీతాకాలంలో జుట్టు ఎంత ఊడిపోతుందంటే నాది కూడా ఊడిపోతుందండి. సో, కాబట్టి ఊడుతున్న ఈ జుట్టుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అలాగే ఈ శీతాకాలంలో మనము ఎక్స్‌టర్నల్‌గా ఎలాంటి కేర్ అనేది హెయిర్‌కి తీసుకోవాలి? మంచి పవర్ ప్యాక్ ఉన్న ఒక మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ అనేది చూపించాలనుకుంటున్నాను. సో, ఒక రెమెడీ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. ఇంట్లో ఉన్న వాటితోనే నేనేమి బయట వాటితో నేనేమి చూపించట్లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాలనుకుంటున్నాను. సో, వీటితో పాటు ఎక్కువగా మనము ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాడితే మా జుట్టు పెరిగిపోతదా? అన్న క్వెషన్ కామెంట్ బాక్స్‌లో చాలామంది అడుగుతున్నారు. వాడితే పెరుగుతది. ఎక్స్‌టర్నల్‌గా మనం కేర్ తీసుకుంటాం. మరి ఇంటర్నల్‌గా కూడా తీసుకుంటేనే కదా మనకి జుట్టు అనేది పెరగటానికి ఉపయోగపడుతది. సో, ఇంకా ఆ రెమెడీ ఏంటో మనం చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. ఇంకా నేనిక్కడ ఏం చూపిస్తున్నానంటే రెమెడీ కోసం నేను ఆల్రెడీ నైటే నానబెట్టేసుకున్నాననమాట. మీరు కూడా రేపు హెడ్ బాత్ చేస్తాననంగా నైటే మీరిలాగా మెంతులనేవి ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా ఉంచండి. మనకి ఓవర్ నైట్ ఉంటేనే ఇవి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అవుతది. దానివల్ల మనకి యూజ్ ఉంటదనమాట. సో, వాటర్ కూడా మనమేమి వేస్ట్ చెయ్యం కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. సో, కొన్ని వాటర్ పోసుకొని 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు వేసేసుకుంటే గనక ఇలాగ మనకి మార్నింగ్‌కి ఇలా అయిపోతాయి. సో, వీటి వల్ల మనకి జుట్టనేది ఒత్తుగా పెరగటానికి ఉపయోగపడతాయి. స్కాల్ప్ హెల్త్ అంతా చాలా బావుంటదనమాట. అందుకోసమని చెప్పి మెంతులు తీసుకున్నాం. అలాగే నైటే మెంతులు నానబెట్టేటప్పుడే నేను ఇంకొక బౌల్‌లో ఒక 2 స్పూన్స్ అనేవి నేను రైస్ తీసుకున్నా. ఏ రైస్ అయినా పర్లేదు. ఆహ్, ఒక రైస్ అనేది కూడా ఇలాగే నానబెట్టుకున్నాననమాట. మనకి ఈ యొక్క రైస్ వాటర్ వల్ల కావచ్చు, రైస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఒక బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేస్తదండి మన యొక్క హెయిర్‌ని. జుట్టు అనేది తెగకుండా ఉండటానికి ది బెస్ట్. ఇది సూపర్ ప్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఇన్ కేస్ హెయిర్ బాగా ఊడిపోతుంది, మాకు హెయిర్ చూస్తుంటే బాధగా ఉంది అనుకునే వాళ్ళు ఈ యొక్క 2 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ యొక్క హెయిర్ ప్యాక్ ట్రై చేసిన తర్వాత మీరు నాకు కామెంట్ బాక్స్‌లో రిప్లై ఇవ్వండి. ఎలా వర్క్ అయిందనేది. సూపర్‌గా వర్క్ అవుతది. కాబట్టి ఇంకా మెంతులు అంతా తీసేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా వేస్తున్నాను. ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవద్దు. మీరు నానబెట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ తీసుకుంటే మొత్తం వాటర్ అంతా తీసుకోవచ్చు. లూజ్ అయిపోతదన్న ఉద్దేశంతో. సో, నేను కొంచెం ముందు మెయిన్‌గా మెంతులన్నీ వేసేసుకున్న, రైస్ వేసుకున్నాక రైస్ వాటర్ మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. రైస్ వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి ఒక జుట్టు పెరుగుదలకి కావచ్చు, అలాగే తెగిపోతుంది అని అనుకున్న వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది హెయిర్‌ని. చిక్కులు పడకుండా ఉండటానికి కూడా రైస్ వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయి. డాండ్రఫ్‌ని కూడా క్యూర్ చేసేస్తది. సో, ఈ రెండిటిని మనం మెత్తగా పేస్ట్‌లా చేసేసుకున్నాము. సో, ఏం చేస్తున్నానంటే గనక ఒక బౌల్ తీసుకొని, ఒక పల్చటి క్లాత్ తీసుకొని, ఇందులోకి మనము ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అదంతా వేస్తున్నాను. డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు కానీ హెయిర్‌కి ఏమన్నా చిక్కు పడిపోతది. అసలే జుట్టు ఊడిపోతుంది. ఇది హెయిర్‌కి అతుక్కుపోయి ఉంటది. హెయిర్ ఫాల్ అయిపోతది. ఇలా అనుకుని అంటారు కాబట్టి వీటిని ఏం చేస్తున్నానంటే గనక ఇలాగా పల్చటి క్లాత్‌లోకి తీసుకొని వడకట్టేస్తున్నాను. సో, దాన్ని బట్టి హెయిర్‌కి అప్లై చేసుకున్నా కూడా దాని తర్వాత మనం వాష్ చేసుకున్న ఈజీగా పోతది. అందుకోసమని చెప్పి చాలా బాగా వర్క్ అవుతది. మీకు కావాలంటే ఇందులో ఏదన్నా కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఆల్మండ్ ఆయిల్, కాస్టర్ ఆయిల్ ఏదైనా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటుంటే. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకుంటే ఏ ఆయిల్ అవసరం లేదు. సో, హెయిర్‌కి మనం అప్లై చేసుకునే ముందు ఒకసారి చిక్కంతా తీసేసుకొని అప్లై చేసుకుంటే ఈజీగా మనకి స్కాల్ప్‌కి టచ్ అవుతది. ఆల్ ఓవర్ హెయిర్‌కంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతదనమాట. సో, దానికోసం నేనిక్కడ మొత్తం హెయిర్‌కంతా అప్లై చేసుకుంటున్నా. స్కాల్ప్‌కి మొత్తం అప్లై చేసుకోవచ్చు. అలాగే హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా ఈ 2 చాలా బాగా ఉపయోగపడతాయి మన జుట్టుకి. జుట్టు ఒత్తుగా పెరుగుతది.
తెల్ల జుట్టు రాకుండా ఉంటది. హెయిర్‌కి మంచి కండిషనర్‌లా గూడా హెల్ప్ అవుతూ ఉంటది. స్కాల్ప్‌ని మంచిగా పోషణ అందుతది. జుట్టు బలంగా ఉండడానికి అండ్ ఫ్రీజీగా లేకుండా. అండ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ చిక్కులు పడిపోతూ ఉంటది. ఊరికనే పడిపోతది. ఇప్పుడే మనం కోంబ్ చేసుకున్నా కూడా వెంటనే మళ్ళీ చిక్కు పడిపోవటం, జుట్టు ఊడిపోవటం. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి ఈ రెమెడీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో, చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. రైస్ వాటర్ వల్ల కూడా మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. చిక్కులు పడకుండా చేయటానికి మన జుట్టుకి రైస్ వాటర్ ది బెస్ట్ అనమాట. చాలా బాగా మన జుట్టుని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది కాబట్టి, ఈ 2 కాంబినేషన్ మీరు ట్రై చేయండి. చిక్కులు పడకుండా ఉంటది, జుట్టు ఊడకుండా ఉంటది, జుట్టు పెరుగుదలకి, అలాగే స్కాల్ప్ కూడా హెల్తీగా ఉంటది. లాస్ట్ టైమ్ ఎవరో ఒకళ్ళు కమెంట్ చేశారు, "మీరు స్కాల్ప్ మీద అప్లై చేసుకోవట్లేదు. ఓన్లీ హెయిర్‌కే అప్లై చేసుకుంటున్నారని" ఒకళ్ళెవరో కమెంట్ చేశారు. లేదండి. స్కాల్ప్ కూడా అప్లై చేస్తాను. ప్రతి వీడియోలో నేను స్కాల్ప్‌కే ఎక్కువ అప్లై చేస్తున్నా. రిమైనింగ్ హెయిర్ కూడా అప్లై చేయట్లేదని అంటున్నారని, మొత్తం నా ఒక హెయిర్ లెంత్ కూడా చూపించినట్టు అవుతదని చెప్పి హెయిర్‌కి కూడా చూపిస్తున్నాను. సో, అదే అనమాట. మీరు మొత్తం స్కాల్ప్ నుంచి హెయిర్‌కి కూడా అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో నాకా హెయిర్ లెంత్ అనేది చూపించాలన్న ఉద్దేశంతో మామూలు హెయిర్‌కే అప్లై చేస్తున్నాననమాట. సో, ఇలాగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30-40 మినిట్స్ ఉంచుకొని, దాని తర్వాత మీరు ఏదైనా షాంపూ యూజ్ చేసేసేయండి. మీరు అప్లై చేసింది పోతది. ఈ 45 మినిట్స్‌లో మనకి ఒక హెయిర్ ఫాలికల్స్ అన్నీ మనం అప్లై చేసిన ఆహ్, ఆ ఒక రెమెడీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటే హెయిర్ అనేది హెల్తీగా ఉంటది. సో, 30 మినిట్స్ తర్వాత మీరు షాంపూ చేసేసుకోండి. ఇలా మీరు ఒక 2 వీక్స్‌కి ఖచ్చితంగా రెగ్యులర్‌గా వాడండి. అంటే వారానికి ఒకసారైనా మీరు వాడుతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ మీరు చూస్తారు. అంటే అగారో బ్రాండ్ నుంచి హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. మనకేంటి అంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరట్లేదు. లేదు అంటే ఏదైనా సడెన్‌గా త్వరగా వెళ్ళాలి. జుట్టు ఆరట్లేదు అని అకేషనల్‌గా ఎప్పుడైనా ఒకసారి వాడాలి అని అనుకున్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటది. చాలా సింపుల్. జస్ట్ మనకి స్పీడ్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది చాలా ఈజీగా వాడొచ్చు కూడా. చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇందులో మనకి సెట్టింగ్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదే నేనిక్కడ చూపించాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఇది లింక్ అయితే గనక డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే గనక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చూసారు కదండీ! మనం ఇలా తయారు చేసుకోవాలి. నేను చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చూపిస్తాను. ఎందుకంటే నిజంగానే ఈ 2 కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. పవర్ ప్యాక్ రెమెడీ అని చెప్పొచ్చు. అందుకనే 2 చాలా బాగా ఉపయోగపడతాయి. జుట్టు పెరగటానికైనా, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయటానికన్నా, జుట్టు ఒత్తుగా పెరగటానికైనా బాగా ఉపయోగపడుతూ ఉంటది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.